హల్లెలూయా, హల్లెలూయా. అంశం: నీ కుడి చెంప మీద పుట్టిన వారిని ఎడమ చెంప కూడా త్రిప్పు. ఈ లోకంలో నిన్ను ఎవరైనా కుడి చెంప మీద పుట్టారనుకోండి, నీ ఎడమ చెంప మీద కూడా త్రిప్పుము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం ఉన్నట్టుగా చూస్తున్నాం. వివరణ: ఎడమ చెంప తిప్పుట యొక్క స్వారూప్యములు, సాదృశ్యములు. ఎడమ చెంప కుడి చెంప మీద కొట్టింది కదా, ఎడమ చెంప దాని యొక్క సాదృశ్యం ఏంటంటే 3. పగను విడిచిపెట్టాలి. మొట్టమొదటి ఏం చేయాలి? నన్ను కొట్టింది కదా అని చెప్పి నువ్వు ఒక దెబ్బకి 4 దెబ్బలు కొట్టినట్టయితే దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. పగను విడిచిపెట్టాలి. రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయము 18-19 చూసినట్టు కూర్చున్నాను. నీవు సమాధానం పొందుకుంటావు. ఎప్పుడైతే పగను విడిచిపెడతావో దేవుని దగ్గర నుంచి నువ్వు సమాధానాన్ని పొందుకుంటావు. 2. సహనం చూపించుట. సహనం చూపించాలి. 1 పేతురు 2:21 నీవు ఫలము పొందుదువు. నువ్వు ఎప్పుడైతే సహనం చూపిస్తావో నువ్వు ఆ ఫలాన్ని పొందుకుంటావు. 3. దేవునికి అప్పగించుట. నీవు ఎవరైనా శత్రువు నిన్ను కొట్టినప్పుడు, ప్రభువా నీ చిత్తానికి అప్పగిస్తున్నాను ప్రభు, నువ్వే చూసుకోమని ప్రభువుకి అప్పగించినట్లయితే దేవుడి న్యాయం చేస్తుంది. దేవునికి స్తోత్రం. 1 పేతురు 2:23 నీవు న్యాయము పొందుతావు. దేవునికి స్తోత్రం. దేవుడికి ఎప్పుడైతే నువ్వు అప్పగిస్తున్నావో దేవుడు న్యాయం చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఎవరు నీకు న్యాయం తెచ్చకపోయినా కానీ దేవుడు తప్పకుండా న్యాయము తీర్చే దేవుడు. ఆయన న్యాయవంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడు. కనుక న్యాయం తప్పకుండా నీకు తీర్చినట్టుగా చూస్తున్నాము. ముగింపు: నీవు ఎవరికి అన్యాయం చేస్తే వారితో పోరాడకు. నీవు ఎవరైనా నీ మీద అన్యాయం చేస్తే వారి మీద నువ్వు పోరాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. పగ తీర్చుకునే ప్రయత్నం చేయకూడదు. నాకు అన్యాయం చేసేది నేను పగ తీర్చుకుంటున్నాని నీవు పగ తీర్చుకునే ప్రయత్నం చేయొద్దు. ప్రతీకారము కాదు, ప్రేమతో స్పందించాలి. ఇతరులను ప్రేమను పొందుదు. కనుక ప్రేమతోటి ఏదైనా సాధించవచ్చు. దేవునికి స్తోత్రం. పగతో కాదు, ప్రేమతోటి ఏదైనా సాధించవచ్చు. కనుక ఈ కుడి చెంప మీద కొట్టినట్టయితే ఎడమ చెంప మీద కూడా తిప్పము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో యేసు ప్రభువు వారు చెప్పిన మాటలు చాలా పవిత్రమైనవి. ఆ యొక్క మాటలు చాలా అర్థంతో కూడిన మాటలు. ఒక ట్రైన్లో ప్రయాణమై వెళ్తున్నారట. ఒక పాస్టర్ గారు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నారట. ఒక ఆయన వచ్చి పాపం వచ్చి నీకు ఏం పని పాట ఏమి లేదా అని చెప్పి కుడి చెంప మీద కొట్టిండట. పేలుమంట ఎప్పుడైతే కొట్టిండో, అయ్యా ఎడమ చెంప మీద కూడా కొట్టు అన్నప్పుడు, ఏంటిది ఈయనలో కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పుతుందని చెప్పి అతడు తగ్గింపై తర్వాత తప్పు తెలుసుకొని నన్ను క్షమించు అన్నాడట. దేవునికి స్తోత్రం. చూసారా, ఈ లోకంలో మనము ఇతరుల ఎడల ప్రేమ చూపించాలి. కనుక ఆయన పగ తీర్చుకోలేదు, ప్రేమ చూపించాడు. కనుక అతడు మారి రక్షణ పొందుతున్నట్టుగా చూస్తున్నాను. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక కోరుచున్నాను. ఆమేన్.